గారు క్లియర్గా చెప్పడం జరిగింది. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలా, సజావుగా సామాన్య భక్తుడినే మనం వీఐపీగా ట్రీట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మనం చూస్తున్నాం క్యూ లైన్లు సజావుగా సాగుతున్నాయి. అదేవిధంగా వీఐపీలకు కూడా ఇబ్బంది లేకుండా వీళ్ళకి వాళ్ళ క్రిస్కాక్స్ కాకుండా పోలీసు వారి యొక్క బందోబస్తు నేపథ్యంలో వారి యొక్క సూచనల మేరకి బ్యారికేడ్లు అదేవిధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. భద్రతాపరమైనటువంటి చర్యలు ఎట్లా ఉన్నాయి సార్? పోలీస్ సిబ్బంది ఎంతమంది ఉన్నారు? సీసీ కెమెరాల పర్యవేక్షణ ఎట్లా ఉంది సార్? పోలీస్ సిబ్బంది ఈ ప్రాంతంలోనే మన సిపి గారి యొక్క ఆదేశాల మేరకు అదేవిధంగా అడిషనల్ ల్యాండ్ ఆర్డర్ తఫ్సీర్ గారి యొక్క ఆదేశాల మేరకు డీసీపీ గారు రమణారెడ్డి గారి పర్యవేక్షణలో 700 మంది పోలీసులు ఇక్కడే ఉన్నారు. డీసీపీ స్థాయిలో ఇతరత్ర సిబ్బంది కూడా ఉండటం జరిగింది. బందోబస్తు పరంగా సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాలు కూడా మొత్తం కూడా సీసీ కెమెరాల నిఘా నీడలో ఈ ప్రాంతం అంతా కూడా ఉంది కాబట్టి ఏ విధమైనటువంటి ఏమరపాటు లేకుండా ఈ అన్ని చర్యలు కూడా చేయడం జరిగింది. చివరిగా అంటే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ అంటే కొంచెం కంజెస్టెడ్గా ఉండే ఏరియా కదా, ఇక్కడ భక్తులకు ఇబ్బంది కాకుండా రెగ్యులర్ ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ మేజర్గా మీరు అన్నది కరెక్ట్. ఇది చాలా కంజెస్టెడ్ ఏరియా అయినప్పటికీ చాలా సిస్టమేటిక్గా ఒక లేఅవుట్ ప్లాన్ వేసుకొని మా ముఖ్యమంత్రి గారి యొక్క దిశానిర్దేశం మేరకు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మరియు దేవాదాయ శాఖ మంత్రి గారు కొండా సురేఖ గారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్య గారు కూర్చొని 2-3 సార్లు సమావేశం ఏర్పాటు చేసి లేఅవుట్ చేసి ఎక్కడికక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా, జోగినీలకు ఇబ్బంది కాకుండా, సామాన్య భక్తులకు ఇబ్బంది కాకుండా, కళ్యాణం టికెట్లు కొన్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా, వీఐపీలకు ఇబ్బంది కాకుండా ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ పరంగా కూడా ఎక్కడైతే ఉన్నాయో డైవర్షన్ చేసి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో పోలీసు వారు కూడా అన్ని చర్యలు తీసుకున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లతో పాటు సీసీ కెమెరాల మానిటరింగ్తో పాటు పోలీసుల బందోబస్తు నడుమ మధ్య ఈ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతోందనేది మరి కాసేపట్లో మంత్రులు కూడా రాబోతున్నారు. పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత 12 గంటల ప్రాంతంలో దాదాపుగా ఈ కళ్యాణ మహోత్సవం స్టార్ట్ అవుతుంది. భక్తులు వచ్చి దర్శనం చేసుకోవాలనేది అధికారులు చెప్పినటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ శివకుమార్తో ఎలేందర్ రెడ్డి, TV9 బల్కంపేట నుండి.